నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంటీ ఫ్యాన్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే వెంకటేష్ అని చెప్పాలి. వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చూసే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ సినిమా సంక్రాంతికి రెడీగా అయిపోతుంది. సైంధవ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఏ విధంగా ఉంది ఏంటి అనే అంశం మీద ఇవాళ ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వెంకటేష్ గారి సినిమా అంటే చాలామంది ఫ్యామిలీ అందరికి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో కలిసి చూసే విధంగా, అండ్ అంతేకాకుండా సినిమాలో ఒక మంచి సబ్జెక్ట్, కథ కూడా బాగా ఉంటుంది. అయితే మరి సైంధవ సినిమా ట్రైలర్ చూశాను నేను కూడా. కొద్దిగా తులసి సినిమాని పోలినట్టుగా అనిపించింది. ఒకటి ఎమోషన్ ఉంది, అదేవిధంగా యాక్షన్ కూడా ఉంది. సో మీకేమనిపిస్తుంది? ఆయన ఫ్యామిలీ హీరోనే కానీ ఈ సినిమా చూస్తే ఆ ఫ్యామిలీ ప్లస్ కొద్ది మసాలా కూడా కలిపి చేసిన సినిమా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తులసి సినిమా కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నాయి కానీ ఒక సెంటిమెంట్ మీద రన్ చేసిన సినిమాగా మనకు అనిపిస్తుంది. దాదాపు 3 నిమిషాల ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఒక భార్య, ఒక కూతురు. వాళ్ళకి ఆ పాపకి ఆ స్కూల్లోనే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. డాడీ తీసుకెళ్తే అమ్మాయికి నరాలకు సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు అన్నాడు. అంటే 17 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్లు ఉన్నాయా అనేది ఒక డౌట్ వచ్చింది నాకు కూడా. ఎందుకంటే మరి అది వైద్య పరిభాషలో అది ఏ వ్యాధి ఏంటనేది డాక్టర్కి తెలియాలి. అంత ఖరీదు ఇంజక్షన్ సామాన్యుడికి వస్తే పరిస్థితి ఏంటనేది మనకు తెలియాలి. మరి అట్లాంటి క్లిష్ట పరిస్థితిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఒక అంశంగా కనిపిస్తుంది ఇందులో. అంటే శ్రద్ధా శ్రీనాథ్ భార్యగా నటించింది. ఆ పాప కూడా పాప సెంటిమెంట్ అంటే జనాలకు ఈ మధ్యన హాయ్ నాన్న కూడా బాగా ఆడింది. మనం చూసాం నానితో. ఫాదర్ సెంటిమెంట్ అనేది ఎక్కువ తీసుకొస్తున్నారు. భగవంత్ కేసరి ఫాదర్ సెంటిమెంట్. విమానం సినిమా కూడా బాబుతో సముద్రగం చేసిన విమానం కూడా బాగానే ఆడింది. కాబట్టి అంటే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్ చెప్పాలంటే. అంటే వెంకటేష్కి ఫ్యామిలీ హీరోగా ముద్ర ఉంది, కానీ డైరెక్టర్కి ఏమో కాస్త క్రైమ్ సినిమాలో ముద్ర ఉంది. శైలేష్ కోలన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా హిట్. శైలేష్ కోలను హిట్ సినిమా సిరీస్ ఉంది కదా, హిట్ 1 హిట్ 2. ఆ డైరెక్టర్ అతను చేసాడంటే కొంత క్రైమ్ ఎలిమెంట్స్తో చేస్తాడు. అది ఖచ్చితంగా దీంట్లో కూడా అలాంటిదే ఉంది. మరి గన్ కల్చర్ కూడా దీంట్లో చూపిస్తున్నాడు కాబట్టి నవాజుద్దీన్ సిద్దికి విలన్గా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇది కొద్దిగా సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ కలిపి ఒక యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని రూపొందించారని చెప్పుకోవచ్చు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, మీరు అన్నట్టు ఈ మధ్యన అంతా కూడా ఫాదర్ సీజన్ నడుస్తున్నట్టుంది. హాయ్ నాన్న గానీ, యానిమల్ సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారు కూడా వాళ్ళ పాప సెంటిమెంట్. తులసి సినిమాలో వాళ్ళ కొడుక్కి ఉన్నటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో కూడా ఫాదర్ సెంటిమెంటే కదా. అవును, తండ్రికి కొడుక్కి క్లాష్. మరి అది కాదు, చిన్నపిల్లని పెట్టి తీసింది హాయ్ నాన్న కానీ ఈ సినిమా కానీ. అలాగే విమానం కూడా ఆ చిన్నపిల్లాడు అతని కోరికను తీర్చడం, విమానం ఎక్కించాలని కోరికను తీర్చడం అనే కాన్సెప్ట్. అది అంటే ఒక సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఆ జోనర్ లో వెళ్తుందంట. అట్లేం కాదు, అది కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. డైరెక్టర్ కథ రాసుకుంటాడు అంతేగాని ఒక కథను కాపీ కొట్టి ఇంకోటి కథ రాసుకోవడం అలా ఏం ఉండదు. కాకపోతే అలా కుదురుతుంది అంతే. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ మసాలా సినిమాలే. ఎందుకంటే గుంటూరు కారం అంటేనే టైటిల్ లోనే కారం ఉంది. ఇప్పుడు ఈ సినిమా గుంటూరు కారంకి బాగా గట్టి పోటీ ఇస్తుంది అంటారా? మరి పెద్దోడు చిన్నోడు సీతం మాకెట్లు సినిమాలు చెట్లు కలిసి నటించారు కాబట్టి మరి పెద్దోడు వెంకటేష్, మరి చిన్నోడు మహేష్ బాబు అనుకోవాలి. ఆ హీరోల పరంగా ఎవరు పెద్ద చిన్న అని పక్కన పెడితే చిన్నోడేమో 12వ తారీఖు వస్తున్నాడు, పెద్దోడు 13వ తారీఖు వస్తున్నాడు. చిన్నోడు ఒక రోజు ముందే వస్తున్నాడు. మరి చూడాలి, కారానికి మరి సైంధవుడు లాగా అడ్డుపడుతున్నాడు వెంకటేష్ చెప్పాలంటే. మహాభారతంలో సైంధవుడికి తెలిసిందే కదా, అట్లా సైంధవుడు లాగా అడ్డుపడుతున్నాడు అనుకోవాలి. 5 సినిమాలు వస్తున్నాయి. హనుమంతుడు ఉన్నాడు పైగా. హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఎవరు వేయకూడదు. మరి వీళ్ళు కుప్పిగంతులు వేయడానికి నా సామిరంగా అంటూ నాగార్జున ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, మరి వెంకటేష్ ఉన్నాడు, మధ్యలో మాస్ మహారాజు, రవితేజ, ఈగల్ సినిమా. ఇట్లా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో 2 డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. అది కెప్టెన్ మిల్లరా లేకపోతే లాల్ సలామా, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అంటే మొత్తం 7 సినిమాలకు థియేటర్ల సమస్య అనేది పెద్ద సమస్య. అయితే సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ కాబట్టి సినిమాల పరంగా ఈజీగా ఒక 100 కోట్లు లాక్కు రావడానికి అవకాశం ఉన్న సినిమా. ఈ సినిమా సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే ఇది ఫస్ట్ టైం వెంకటేష్ని పాన్ ఇండియా హీరోగా చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా సినిమా 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా. అంటే వెంకటేష్ కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయాడు.
ఈ సినిమాతో. మరి తను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని చూడాలి. ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఇప్పుడు జనరల్ గా సంక్రాంతి అనగానే పెద్ద హీరోల సినిమాలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి నాగార్జున, బాలకృష్ణతో పోటీగా మహేష్ బాబు, రవితేజ వీళ్ళే వస్తున్నారు. అంతేగా హనుమాన్ వస్తున్నాడు. హనుమాన్ తేజ సజ్జా, పైగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్. అది ఒక గ్రాఫిక్ వర్క్. ఆ సినిమా భయం అందరికీ ఉంది ఇప్పుడు. అందుకనే కదా వివాదం కూడా నడుస్తుంది. హనుమాన్కి ఇప్పుడు వాయిదా వేసుకోండి, ఇంకోసారి పెట్టుకోమని అడుగుతున్నారు అతన్ని. వాళ్ళేం తగ్గట్లేదు. కాబట్టి ఎన్ని సినిమాలకి అవకాశం లేదు. ఉన్న థియేటర్లు 1500 థియేటర్లు ఉంటాయి మన తెలుగు. జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, అతని డైరెక్షన్ వస్తుంది సినిమా. దాన్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అన్ని క్రేజీ ప్రాజెక్టులే. నా సామినంగా అంటే నాగార్జున హిట్ కోసం తెప్పిస్తాడు కదా. నాగార్జునకి తపన ఉంది. వెంకటేష్ కూడా F2, F3 వచ్చినాయి కానీ మంచి హిట్ కోసం మళ్ళీ వెంకటేష్ కూడా చూస్తున్నాడు. మరి మహేష్ బాబు కూడా హిట్ అనేది అందరికీ కావాలి. ఇంకో పక్కన హిట్ డైరెక్టర్. నా సామిరంగా కూడా మల్టీ స్టారర్ మూవీ అనుకుంటా కదా. అంటే వీళ్ళు ఉన్నారు, మల్టీ స్టార్ నరేష్ ఉన్నారు, రాజ్ తరుణ్ ఉన్నారు. యంగ్ హీరోస్గా వాళ్ళని చూపించాడు. ఇంకోటి ఏంటంటే హిట్ డైరెక్టర్ ఉన్నారు అక్కడ. హిట్ కోసం అందరూ చూస్తున్నారు కానీ హిట్ డైరెక్టర్తో వస్తుంది సినిమా ఇది. సైంధవ్ మీద అంటే హిట్ డైరెక్టర్ అని చెప్పి హిట్ కొడతాడని చెప్పలేము. సినిమా హిట్ అయింది, సినిమా హిట్ అయింది. కాకపోతే హిట్ డైరెక్టర్ కూడా ఇది ఒక పరీక్ష సమయమే. ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు. మేము ఖచ్చితంగా 12, 13, 14 వరుస పెట్టి సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒకరోజు అటు ఇటు అటుగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తే 3 నిమిషాల ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్లో ప్రత్యేకత ఏంటంటే ముఖేష్ ఋషి ఉన్నాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత అతను తెరపై కనిపిస్తున్నాడు. అంటే నేను అనుకోవటం, నా ఊహ. అంటే ముఖేష్ ఋషి కూతురు శ్రద్ధా శ్రీనాథ్, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మొత్తానికి ముఖేష్ ఋషితో ఏదో తేడా వచ్చి పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు అనేది మనకు ట్రైలర్లో చిన్న పాపని తీసుకుని బయట రావడం కనిపిస్తుంది. కూతురంటే వాళ్ళమ్మని ప్రేమ, పైగా మా నాన్న ఉంటే నాకేం భయం లేదు నాకు అసలు అని ఆ అమ్మాయి డైలాగులు కానీ నా నాన్నుంటే చాలు అనే యాంగిల్లోనే అమ్మాయిని కూడా చూపించాడు. కాబట్టి ఒక సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయ్యేట్టుగానే ఉంది చూస్తుంటే. పాప సినిమాలో సాధారణంగా వెంకటేష్కి ఇట్లాంటి పాప సినిమా ఒకటి వచ్చింది, దేవిపుత్రుడు అనే సినిమా. అది కూడా సౌందర్య ఆ సంక్రాంతి టైంలోనే వచ్చింది. ఆ సినిమా కూడా అప్పుడు బాగా హిట్ అయింది. అవును. సో యాక్చువల్లీ మళ్ళీ చాలా రోజుల తర్వాత సేమ్ అలాంటి పాపతోనే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది. తులసి సినిమాలో కూడా యాక్చువల్గా అంటే చిన్నపిల్లలతో చేసే క్యారెక్టర్స్ కూడా తను చాలా బాగా చేస్తూ ఉంటాడు. అప్పట్లో ఆడవారికి మాటలు అర్థాలు వేరే కానీ పిల్లలతో చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిపోయింది కాబట్టి అతనికి ఏంటంటే ఆడ మహిళలు ఎక్కువగా చూస్తూ ఉంటారు వెంకటేష్ సినిమాలని. F2 కానీ F3 కానీ అది హిట్ అవడానికి కారణం కూడా అది వెంకటేష్ చేయటమే. ఎందుకంటే కామెడీ పండించడంలో కానీ అలా ఫ్యామిలీ టైప్లో పాత్రలకి వెంకటేష్ పెట్టింది పేరు. అలాగే మహేష్ బాబు కూడా అలాంటి సినిమాలు చేస్తాడు కానీ జనాలకి మాస్ కోరుకునే వాళ్ళకి మాస్, క్లాస్ కావాలనుకున్న వాళ్ళకి క్లాస్ 2 కావాలి. కాబట్టి ఈ రెండింటిని కలిపి సైంధవుడిలాగా తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి ఈ సంక్రాంతికి అయితే చిన్నోడు పెద్దోడుతో పాటు చాలా మంది హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అటు కొత్త హీరోలతో పాటు సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నాగార్జున కానీ వెంకటేష్ గారు కానీ వీళ్ళంతా కూడా సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి పండగే పండగ.